హాయ్, గోంగూర పొట్టపేగుల కర్రీ అంటే గోటి కర్రీ అంటారు దీన్ని. గోంగూర చూడండి, ఫ్రెష్గా ఉండే ఆకులు తీసుకొని ఒక 2 కట్టలు, ఒక 3 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తీసుకొని గోంగూర క్లీన్ చేసుకొని వలిచి పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. బాండిల్ పెట్టుకొని దాంట్లో గోంగూర అంతా నీట్గా వేసుకొని కడిగి నీట్గా టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. అంటే నీట్గా బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన ఇంకొక బాండిల్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. గోంగూర, టమాటా, పచ్చిమిరపకాయలు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తెల్లబాయలు ఒక 6-7 తెల్లబాయలు వలిసి వేసుకోవాలి. ఒక ఆనియన్, మీడియం సైజు ఆనియన్ కట్ చేసిన ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే టైంలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా వేయించుకొని ఆల్రెడీ పేగులు పొట్ట క్లీన్ చేసి పెట్టినాను, వీడియో పెట్టినాను ఆల్రెడీ నా యూట్యూబ్లో. అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అది క్లీన్ చేసిన పేగులు ఉన్నాయి కదా, అవి నీట్గా ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చే టైంలో, మరి ఎక్కువ రెడ్ కలర్లో రాకుండా హాఫ్ వేగిన తర్వాత ఇదో చూడండి ఎంత వైట్గా క్లీన్ చేశానో. పేగులు ఎంత బ్లాక్గా ఉండే వాటిని వైట్గా క్లీన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా లింక్ ఇచ్చాను, చూడండి, సెర్చ్ చేయండి. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు పేగులు. మటన్ కర్రీ కేజీ 900 ఉంటే పేగులు 300-250కే వస్తాయి. 1 కేజీ పైన వస్తాయి క్లీన్ చేస్తే. చాలా చూడండి ఎంత వైట్గా క్లీన్ చేశాను. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. పేగులు వేసిన తర్వాత పసుపు కొంచెం, ఉప్పు కొంచెం హీట్లో పెట్టి పసుపు, ఉప్పు వేసి బాగా కలబెట్టాలి. గంటెతో కొంచెం కలిపి కారం వేసి కలిపి కొంచెం వాటర్ ఎంత ఉందో చూసుకొని ఒక చిన్న టీ గ్లాస్ మైన వాటర్ వేసి కుక్కర్ విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత గోంగూర తీసి వెనిపి పెట్టుకొని పక్కన గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసి గోంగూర పప్పుతో మెత్తగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ మటన్ పొట్టపేగుల్లో గోంగూర, ధనియాల పొడి, గరం మసాలా వేసి నీట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలా ఉంటుందో నాకు మెసేజ్ చేయండి. ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ ఏమన్నా మిస్ అయ్యానా, మీరు ఇంకేమన్నా వేసుకుంటారా, స్పైసీగా ఉందా, పులుపు సరిపోయిందా అనేది ఒకసారి చూసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంది. అసలు చూస్తుంటే నేను అనుకున్న దానికంటే ఇంకా చాలా టేస్టీగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.